పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్ ఎయిర్ స్ట్రైక్ చేసినందుకు పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. తక్షణ చర్యగా ఇరాన్ రాయబారిని తమ దేశం నుంచి పంపించేసిన పాకిస్తాన్ వెంటనే టెహ్రాన్ నుంచి వెనక్కి వచ్చేయాలని తన రాయబారిని ఆదేశించింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలు తెగదింపులు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇది తమ సార్వభౌమాధికారంపై చేసిన దాడిగా ప్రకటించిన పాకిస్తాన్ ఇరాన్పై ప్రతీకార దాడికి తెగబడింది. పాకిస్తాన్ దాడిలో 4 చిన్నారులు సహా 7 చనిపోయినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని బలూచిస్తాన్ లిబరల్ ఫ్రంట్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్లోని సియెస్టన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో తాము వైమానిక దాడులు చేశామని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు. ఈ బలూచిస్తాన్ లిబరల్ ఫ్రంట్ పాకిస్తాన్లో భాగమైన బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తోంది. చాలా ఏళ్లుగా ఈ ఉగ్రవాదులు ఇరాన్ను అడ్డాగా చేసుకుని తమ దేశంలో దాడులకు తెగబడుతున్నారని పాక్ ఆరోపిస్తోంది. తమ ప్రజలను కాపాడుకోవడం కోసం ఎంతకైనా సిద్ధమేనని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ పట్ల ఇరాన్ సైతం ఘాటుగా స్పందించింది. ఈ దాడికి సంబంధించి తక్షణమే వివరణ ఇవ్వాలని పొరుగు దేశాన్ని డిమాండ్ చేసింది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ గనుక మరోసారి పాకిస్తాన్పై దాడికి దిగితే అది ఇరు దేశాల మధ్య ఇప్పటికే హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసినా అట్టుడికిపోతోంది. దానికి ఇరాన్ పాక్ ఈ ప్రాంతంలో అల్లకల్లోలంగా మారుతుంది. పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవడంతో పాకిస్తానీలు తెగ సంబరపడుతున్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పోస్టులు చేస్తున్నారు. కానీ ఒకవేళ ఈ పరిణామాలు గనుక ఇరాన్, పాకిస్తాన్ మధ్య వివాదాలకు దారితీస్తే అది రెండు దేశాలకు తీవ్ర నష్టాన్ని కలిగించడం ఖాయం. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయింది. IMF ఆర్థిక సాయంతో అతి కష్టం మీద దివాళా తీయకుండా బండిని లాగిస్తోంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోయి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు తిరుగుబాటు చేయాల్సి వస్తే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టే. పాక్ నిండా మునగడం ఖాయం. పాకిస్తాన్ అణ్వస్త్ర దేశమైనప్పటికీ ఆర్థికంగా చూసుకుంటే ఇరాన్ బలమైన దేశం. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు ఇరాన్కు కూడా మంచిది కాదు. ఇప్పటికే ఆ దేశం మద్దతుతో హౌతీ ఉగ్రవాదులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. హౌతీ ఉగ్రవాదులే టార్గెట్గా అమెరికా, UK రంగంలోకి దిగాయి. అయితే హౌతీ మిలిటెంట్లకు తమ మద్దతు లేదని ఇరాన్ ప్రకటించింది. అయినా సరే ఇరాన్ మాటలను అమెరికా నమ్మే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో వివాదాన్ని పెంచుకునే దిశగా అడుగులేయడం అంటే ఇరాన్ తీవ్రంగా నష్టపోవడమే.